వెంకటేష్కి ఏంటంటే వాడికి మోకాలు నొప్పి. వాడు ఏం చేస్తాడు, రోజు మెడికల్ షాప్కి వెళ్తాడు, నొప్పి గోళీ తీసుకుంటాడు, మింగుతాడు. రోజు గోళీలు మింగి 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 ఏమైందంటే ఏళ్ల తరబడి వాడు గోళీలు మింగడం వల్ల వాడి కిడ్నీలు పాడైనాయి. ఫస్ట్ డయాలసిస్కి వెళ్ళిండు, తర్వాత అది కిడ్నీ మార్పిడి వరకు వచ్చింది. ఓకే, యాక్చువల్లీ కీళ్ళ నొప్పి మోకాల నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలా, మనం బొక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలా, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు పెయిన్ ఫిజిషియన్ ఉన్నారు. పెయిన్ ఫిజిషియన్ అని కొత్త బ్రాంచ్, చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటున్నాయి. అంటే అర్లీ స్టార్టింగ్ ఇంకా మధ్య దశలో ఎప్పుడైతే కీళ్ళ మోకాలు నొప్పి ఉంటుందో అప్పుడు వాళ్ళు రీజనరేషన్ థెరపీ అని ఇంజెక్షన్ ఇస్తున్నారు. చూసారు కదా, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ పెయిన్ ఫిజిషియన్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. హాయ్, నేను డాక్టర్ సారిక, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ ఎట్ విరక్ష హెల్త్ కేర్, ప్రగతి నగర్. చాలా మంది షోల్డర్ పెయిన్, నీ పెయిన్, స్పైన్ పెయిన్ లాంటివి వచ్చినప్పుడు సర్జరీ ఒకటే సొల్యూషన్ లేదా లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిందే అని అనుకుంటారు. కానీ చాలా కేసెస్ లో ఆ రెండు కాకుండా ఇంకా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. టార్గెటెడ్ ఇంజెక్షన్స్, నర్వ్ బ్లాక్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అండ్ అడ్వాన్స్ రీజనరేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లాంటివి ఉంటాయి. లైక్ పిఆర్పి, బోన్ మ్యారో స్టెమ్ సెల్ థెరపీ. మేము ఇక్కడ మీ పెయిన్ సోర్స్ ని ఐడెంటిఫై చేసి సర్జరీని అవాయిడ్ చేయడం లేదా డిలే చేయడం పాసిబుల్ అయ్యే పేషెంట్స్ కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. గుర్తు పెట్టుకోండి, ప్రతి పెయిన్ కి పెయిన్ కిల్లర్స్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ స్పెషాలిటీ, కరెక్ట్ ట్రీట్మెంట్, ఇవే మీ రికవరీలో బిగ్గెస్ట్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. మీరు లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా క్రానిక్ పెయిన్ తో ఇబ్బంది పడుతుంటే ఇంకా పెయిన్ తో కాంప్రమైజ్ అవ్వకండి. మా బయోలో ఉన్న లింక్ ద్వారా మీ పెయిన్ ని ఇవాల్యుయేట్ చేసి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో లేవో అని డిస్కస్ చేద్దాం. You can now consult our specialist from anywhere in India through a video consultation with Viraksha Healthcare.